పర్వతాలని అన్నింటినీ కూడా తల్లిగా భావించిండు కాబట్టి ఆయన వందే మాత్రం అన్నాడు. అంటే వందే మాత్రం అంటే ఇది ఇక్కడ ఏదో వేరే అన్నట్టు కాదు, అంటే భరత భూమినే ఆయన వందే మాత్రం అన్నాడు. అయితే వందే మాత్రం స్ఫూర్తి ఏంటిది అంటే ఎవరైతే దేశభక్తులు స్వతంత్రోద్యమానికి పాల్గొన్నారు కదా వారి లోపల ఒకటి ఇప్పుడు మనమైనా గట్టిగా వందే మాత్రం అని చెప్పి గట్టిగా అన్నామనుకో మన లోపల ఒక శక్తి అనేది వస్తుంది. అంటే పిడికి బిగించి ఒకసారి మనం వందే మాత్రం అన్నామనుకో ఖచ్చితంగా మన లోపల ఒక శక్తి అనేది వస్తుంది. ఇప్పుడు మనం హనుమాన్ చాలీసా అవుతుంటే ఏ విధంగా మనకు కొన్ని చోట్ల ఇవాళ లేవటిన చోట మీకు గూస్ బంప్స్ అని ఫీల్ అయింది. అంటే హనుమాన్ చాలీసా ఉచ్చారణ గిట ఆ విధంగా ఉంటుంది. అంటే వందే మాత్రం ఉచ్చారణ గిట మనం ఒకవేళ గట్టిగా చేసినాం అనుకో విప్లవం అనేది ఏర్పడుతుంది, మన లోపల చైతన్యం అనేది వస్తుంది. కాబట్టి వందే మాత్రం నినాదంతో ముందుకెళ్ళారు స్వతంత్రోద్యమం మొత్తం. దాని తర్వాత దాన్ని జాతీయ గీతంగా ఎందుకు చేయలేదు అని చెప్పేసి అందరికీ జనరల్గా ప్రశ్న రావాలి. అంటే అంత విప్లవాత్మకమైనటువంటి వందే మాత్రము, అంత సమర్పిత భావంతో పాడినటువంటి వందే మాత్రాన్ని జాతీయ గీతంగా ఎందుకు చేయలేదు? జాతీయ గీతం చేయాలి కదా. జాతీయ గీతంగా ఎందుకు గుర్తించలేదు అంటే ఒక 3 పేర్లు ఉన్నాయి దాంట్లో. ఆ 3 ఎవరు వాళ్ళ పేర్లు చెప్తారు, చెప్తే మీకు అర్థమవుతుంది. అంటే జనరల్గా ఈ 3 ఎందుకు అంటే ఒక మతం వారికి మాత్రమే వందే మాత్రం తప్పనిపించింది, మిగిలిన ఎవరికి కాదు. దేశ ప్రజలు మొత్తం కూడా స్వాభిమానం గురించి అని చెప్పేసి ఎప్పుడైతే పోరాడేరు స్వతంత్రోద్యమం, ఆ సందర్భంలో వారందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నది వందే మాత్రం మాత్రమే. కానీ ఎప్పుడైతే ఉద్యమం మొత్తం అయిపోయింది, ఉద్యమం అయిపోయి ఎప్పుడైతే స్వతంత్ర భారతం వైపు మనం ప్రయాణిస్తున్నప్పుడు జాతీయ పక్షి దీన్ని ఎంచుకోవాలి లేక జాతీయ ప్రాణి దీన్ని ఎంచుకోవాలి అని చెప్పి అన్ని ఎంపిక అయిన తర్వాత అప్పుడు జాతీయ గీతం కూడా కావాలి కదా, జాతీయ గీతం కావాలి. అయితే వందే మాత్రాన్ని జాతీయ గీతం చేద్దామని చెప్పి ఎప్పుడైతే ఆలోచన వచ్చినప్పుడు రాజ్యసభలో ఒక 3 మహనీయులు ఉన్నారు, వాళ్ళు రాజకీయ నాయకులు. ఆ మహనీయుల పేర్లు మనం అంటే గుర్తుంటాయి కాబట్టి నేను చదివి చెప్తాను. ఆ 3 పేర్లు ఏంటిదంటే నజీరుద్దీన్ అహ్మద్, రాజ్యసభ సభ్యుడు నజీరుద్దీన్ అహ్మద్. దాని తర్వాత ఇంకో అతను వచ్చేసి మొహమ్మద్ ఇస్మాయిల్ సాహబ్, ఇంకొక ఆయన వచ్చేసి మొహమ్మద్ హఫీజర్ రెహమాన్, మొహమ్మద్ హఫీజర్ రెహమాన్. వీళ్ళు 3 వ్యతిరేకించిన తర్వాత మరి ఏంటి జాతీయ గీతం ఏం తీసుకోవాలి అంటే ఇప్పుడు వందే మాత్రాన్ని వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు వాళ్ళు అంటే మా ఒక విశ్వాసాలకి తప్పు అవుతుంది, ఎందుకంటే మేము అల్లాని తప్ప ఇంకొకరిని ఇంకా మేము దేవుడు అని చెప్పి అనుకోము. ఇక్కడ దుర్గా లేక విద్య అని చెప్పి వస్తుంది ఇక్కడ. అయితే దాన్ని బట్టి మేము వేరే ఇతర దేవుళ్ళని మేము పోల్చలేము, మాకన్నా అల్లా కన్నా గొప్పవాడు మేము ఎవరిని అనుకోలేము, కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత లేదు అని చెప్పి మన వాళ్ళు కొంచెం గట్టిగా ఆమోదన చేయడానికి ప్రయత్నం చేసినాడు. రీసెంట్గా మనం 14 నవంబర్ చేసుకున్నాం కదా చిల్డ్రన్స్ డే ఒక ఆయన పేరు మీద. ఆయన ఏమన్నాడు అంటే లేదంటే ఒకవేళ ఇది ఆమోదింపజేసిందంటే నేను ప్రధానిగా నేను తొలగిపోతాను, ఆ బరిలో నుంచే తొలగిపోతాను, నేను కాంగ్రెస్ అధ్యక్షుడుగానే తొలగిపోతా అని చెప్పేసి చెప్పి అంటే ఆయన గురించి అని చెప్పి మళ్ళీ అప్పుడు అందరూ 180 మంది ఎవరైతే ఎంపీలు ఉంటాయి కదా వాళ్ళందరూ ఆయన గురించి రాజీ పడ్డారు. అంటే ఇక్కడ మన భారతదేశానికి ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ అన్యాయమే జరిగింది కదా. అంటే తర్వాత ఇక్కడే చెప్తా ఇక్కడ అన్యాయం ఏ విధంగా జరిగింది అనేది నేను చెప్తా. సరే దేని జాతీయ గీతం ఎంచుకున్నారు అంటే జనగణ మన అధినాయక దాన్ని ఎంచుకున్నారు కదా. దాని అర్థం అవుతుందో తెలుసా? అది ఏ సందర్భంలో మొదటిగా పాడినరు, ఒకడు పాడినరు తెలుసా? ఒకడు పాడినరు చెప్తా. రవీంద్రనాథ్ ఠాగూర్ అందరికీ తెలుసే కదా. రవీంద్రనాథ్ ఠాగూర్ గడ్డం ఉంటుంది, వెస్ట్ బెంగాల్ ఆయన వాడిండు. ఆయన ఎందుకు వాడిండు దీనికన్నా ముందు ఇంకో కొంచెం లైన్ చెప్తాను. అయితే వెస్ట్ బెంగాల్లో ఎప్పుడైతే వందే మాత్రము గట్టిగా నినాదం నడుస్తుంది ఆ సందర్భంలో వైస్రాయ్ అనేది వెస్ట్ బెంగాల్ ఏ విధంగా విభజించిండు అంటే ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. ఈస్ట్ బెంగాల్ వచ్చేసి ముస్లిం మెజారిటీ ఉండాలి, అంటే ముస్లింలు మెజారిటీగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఈస్ట్ బెంగాల్గా డివైడ్ చేసి వాళ్ళకి ఢాకా అని చెప్పేసి వాళ్ళకి క్యాపిటల్ ఇచ్చారు. తర్వాత వెస్ట్ బెంగాల్ వరకు ఇచ్చారంటే హిందువులకు ఇచ్చారు, వాళ్ళకి క్యాపిటల్ ఆఫ్ కలకత్తా ఇచ్చారు వాళ్ళకి, వెస్ట్ బెంగాల్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత దాన్ని ప్రజలు స్వీకరించలేదు. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి సమగ్రత భావం ఏదైతే ఉంటే స్వతంత్రోద్యమం హిందూ ముస్లిం ఇద్దరు కూడా కలిసి కట్టుగా ఉద్యమాన్ని ముందుకెళ్తారు. ఆ ముందుకెళ్తున్న సందర్భంలో దాన్ని విభజించడానికి ప్రయత్నంగా వైస్రాయ్ అనేది డివైడ్ చేసాడు ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని. డివైడ్ చేసిన తర్వాత ఏమైంది? ఇదే వందే మాత్రం నినాదం, ఇదే వందే మాత్రం స్ఫూర్తిదాయకంగా అయింది. అందరికీ సమానంగా స్ఫూర్తిదాయకంగా అయిన తర్వాత 1911లో ఏదో విభజన చేసి మళ్ళీ విలీనం చేసేది దాన్ని. ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ని మళ్ళీ విభజన చేసిన దాన్ని మళ్ళీ కలిపేసారు 1911లో. అంటే
ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే వందే మాత్రం ఏ విధంగా పనిచేసిందని. సరే, అంత స్ఫూర్తిదాయకంగా ఉంది కదా, స్వతంత్ర సమర యోధులకు అందరికీ, విప్లవకారులకు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి వందే మాత్రాన్ని జాతీయ గీతం ఎందుకు చేయలేదు? రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన ఎవరి ముందల వాడిండు మొదటిగా? అంటే ఇది మీరు రీసెర్చ్ చేయొచ్చు వెళ్ళి. ఎవరి ముందల వాడిండు అంటే జార్జ్, అతని పేరు ఉంటుంది జార్జ్, అంటే జస్ట్ ఉండే నోట్లోనే ఉండే, మర్చిపోయినా సడన్గా. లేదు, ఫిఫ్త్ కాదు, ఆయన పేరు జార్జ్ పైచం ఇట్లా ఏదో పేరు ఉంటుంది కదా, జార్జ్ పైచం ఇట్లా ఏదో పేరు ఉంటుంది కదా. అయితే ఆయన ముందర పాడిండు. ఆయన ముందర ఎందుకు పాడిండు అంటే ఆయన జార్జ్ పైచం అనే పైతన ఇట్లా ఉంటుంది పేరు అనేది. అయితే ఆయన ముందర ఎందుకు పాడిండు అంటే ఆయన వెస్ట్ బెంగాల్కి విజిట్ చేసిండు. అయితే వెస్ట్ బెంగాల్ని విజిట్ చేసిన సందర్భంలో ఆయనకి స్వాగతం పలకాలి కదా, స్వాగతం పలకాలంటే ఆయనకి సంస్కృతం రాదు. సరే, బెంగాలీ రాదు, సంస్కృతం రాదు, ఏదో ఒకటి ఆయన పొగడాలి కదా. వీళ్ళకి వచ్చిన భాషలో ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్ ఫ్యామిలీ అనేది ఎప్పుడు కూడా బానిసత్వంకి గురి అయినటువంటి వాళ్ళు. అంటే బానిసలు ఎందుకు బతికారు అంటే, వాళ్ళకి బానిసలు ఉంటే వాళ్ళకి అధిక మొత్తంలో డబ్బులు వచ్చేవి, అధిక మొత్తంలో ఆస్తులు కట్టబడేది అంటే ఠాగూర్ ఫ్యామిలీకి. అదే ఠాగూర్ ఫ్యామిలీ నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చాడు. ఈయన ఒక కవి. అయితే ఈయన ఒక రాసిండు జనగణమన అధినాయక జయంతి. అయితే ఏంటిది ఇక్కడ అర్థం ఏంటిదంటే, వెస్ట్ బెంగాల్ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ప్రజలు, జన్ అంటే ప్రజలు, మన్ అంటే మనస్సు, అధినాయక అంటే ఈ వెస్ట్ బెంగాల్ ప్రజల ఒక అధినాయకుడు నువ్వే. నీకన్నా మించిన అధినాయకుడు ఎవరు లేరు. ఎవరు? బ్రిటిష్ అతను కన్నా మించిన అధినాయకుడు ఎవరు లేడు అని చెప్పేసి జనగణమన అధినాయక జయతే అని చెప్పి ఆయన మొదలు వాడినటువంటిది జనగణమన. అది మన జాతీయ గీతం అవుతుందా? అంటే ఆయనకు అంటే పొగడడానికి అని చెప్పేసి పాడినటువంటి గీతము జాతీయ గీతం అవుతుందా? అంటే ఇది ప్రశ్ననే కదా, పెద్ద ప్రశ్న ఇది. అంటే మనకి ఇంతవరకు కూడా తెలియని ప్రశ్న ఇది. అంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన తరుణం అయినా కానీ మనకి ఇంతవరకు తెలియని ప్రశ్న, మనం ఎందుకు పాడుతున్నాం జనగణమన అధినాయకుడు? జనరల్ చెప్తున్నాం, మనకు తెలియదు అది ఎందుకు పాడుతున్నాం. మనకి ఇచ్చేసారు, కాన్స్టిట్యూషన్లో ఇచ్చేసారు, ఖచ్చితంగా పాడాలని చెప్పేసి పాడేసినాము, అయిపోయింది. జనగణమన అధినాయకత్వం ఎందుకు తీసుకొచ్చారు? కుట్రపూరితంగా మనకి బ్రిటిష్ వెళ్ళిపోయిన దేశం నుంచి, కానీ వాళ్ళ ఒక బానిసత్వం ఏదైతే ఉంది కదా, పెద్దరికం అనేది, అది మన పైన ఉండిపోవాలి మానసికంగా అని చెప్పేసి జనగణమన అధినాయక పెట్టారు. అదే వందే మాత్రాన్ని పెట్టలేదు. ఇది కరెక్టా? అంటే మీరు ఇది రీసెర్చ్ చేయొచ్చు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఎక్కడైతే ఆఫ్ రికార్డ్ చెప్తాను. మీకు రీసెర్చ్ దొరుకుతుంది దీనిపైన. అంటే జనగణమన అధినాయక ఒకవేళ మనం రీసెర్చ్ చేసిన మాత్రం మీకు మొత్తం అర్థమవుతుంది ఏంటిది అనేది. దాని తర్వాత ఏమైంది, రవీంద్రనాథ్ ఠాగూర్కి ఏమైంది, నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. జార్జ్ పంచం ఆయన పేరు, జార్జ్ పంచం. అయితే జార్జ్ పంచం పిలిచి అడిగిండు, ఇది ఎవరు పాడారు, దీని అర్థం ఏంటిది అని చెప్పేసి అడిగిండు. సరే, అర్థం చెప్పారు. నిన్నే గొప్పవాడు అంటారు, వాళ్ళకి అధినాయకుడిని నువ్వే అంటారు, నీకన్నా మించిన వాళ్ళు ఎవరు లేవు అని చెప్పి అతనికి ఎక్స్ప్లెనేషన్ చెప్పారు. చెప్పిన తర్వాత అతను ఏం చేసిండు, ఎవరు రాసిండు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సరే, రవీంద్రనాథ్ ఠాగూర్కి ఆయన ఏం చేసిండు, విదేశాలలో పోయిన తర్వాత ఆయనకు శాంతి దూతగా నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆయనకు జై జై చెప్పిండు కదా. అంటే భరత భూమికి జై జై చెప్పేదేమో నీకు వందే మాత్రం, కానీ అంటే జార్జ్ పంచంకి జై జై చెప్పిండు కదా. అంటే వాళ్ళ అంటే అనాలంటే వాళ్ళకి బానిసనే కాబట్టి నోబెల్ ప్రైజ్ అని ఇచ్చేసారు. అంటే ఏ విధంగా మనం ఇవ్వబడి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా మనకు హైడెన్గా మన పైన, అంటే ఇంతవరకు కూడా మనకు తెలియని సత్యాలు ఇవన్నీ. అంటే వందే మాత్రం 150 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇందులో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒకరికి మాత్రమే తెలుసు 150 సంవత్సరాలు అవుతుంది వందే మాత్రం కానీ, అంతకుముందు ఎవరికి తెలియదు. జనరల్గా చెప్తున్నా, అంటే ఒక్కరికి మాత్రమే తెలుసు అంటే ఏదో ఒక రకంగా తెలుసుకుంటుంది కాబట్టి తెలిసింది అది. లేకపోతే జనరల్గా ఎవరికి తెలియదు మనకు వందే మాత్రం. ఎందుకంటే మనం పాడలేం పాడం. ఎప్పుడైతే దాంట్లో విప్లవాత్మకంగా ఉన్నది దాన్ని ఏం చేసారు, సరే జాతీయ గీతంగా జాతీయ గీతం కాకుండా జాతీయ గానంగా చేసారు. జాతీయ గానం చేసినప్పుడు ఏం చేసారు, సరే ఇలా కొన్ని లైన్స్ తొలగించాలి అని చెప్పేసి కొన్ని లైన్స్ తొలగించేసారు. ఇప్పుడు మనకు జనరల్గా లతా మంగేశ్వర్ వాడినది ఉంటుంది, తొలగించిన లైన్స్ అవి ఒరిజినల్ లైన్స్ కావాలి. అంటే లిరిక్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఒరిజినల్ లిరిక్స్ కావాలి, తొలగించారు. అంటే ఈ విధంగా అయితే మన పైన అన్యాయం జరిగింది. అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ఇవన్నీ తెలుసుకుంటేనే మన దేశం పైన మన భక్తి పెరుగుతుంది, ధర్మం పట్ల మన భక్తి పెరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి విషయం తెలుసుకోవాలి. సరే, ఝాన్సీ లక్ష్మీబాయి ఎప్పుడు పుట్టింది? 1828లో పుట్టింది. మొన్న రీసెంట్గా 19th రోజు ఆమె ఒక జయంతి ఉండే.
ఝాన్సీ లక్ష్మీబాయి ఎట్లాంటి విప్లవ వీరనారి అంటే ఎప్పుడైతే అందరూ బానిసత్వం బతుకులు బతుకుతున్నారు, ఇంకా ఇక్కడైతే మాకు ఇక్కడ ఆశాజ్యోతి లేదు అన్నప్పుడు ఏమైంది, ధైర్యమే పురుడు పుచ్చుకొని జన్మనిచ్చినట్టు అయ్యింది భారతదేశంలో. సరే ఆమె ముందు పుట్టింది మణికర్ణికగా పుట్టింది. పుట్టిన తర్వాత ఆమె ఎప్పుడైతే బ్రిటిష్ వాయిస్రాయ్ ఆమె దగ్గరకు ఒక సందేశాన్ని పంపించారు. అంటే ఒక సందేశం ఇట్లా పేపర్లో వస్తుంటే చదువుతుండే, మనమందరం సినిమాలలో చూస్తుంటాం. అదే చదువుతుండే అప్పుడు ఆమెకి సంధికి ఒప్పుకోమని చెప్పారు. సంధికి ఏమని ఒప్పుకోమని చెప్పారు, ఆమె ఒక ఝాన్సీని విలీనం చేయమని చెప్పారు. ఝాన్సీని ఎక్కడ, బ్రిటిష్ కాలనీలో. అంటే అప్పట్లో ఇండియా బిలాంగ్స్ టు బ్రిటిష్ కాలనీ. అయితే ఆ బ్రిటిష్ కాలనీలో విలీనం చేయమంటే ఆమె అన్నది, నా ఝాన్సీని నేను ఇవ్వను, నేను నా ఝాన్సీని ఇవ్వను అని అన్నది. ఆ ఏ వయసులో అన్నది, జస్ట్ 20 సంవత్సరాల వయసు. జస్ట్ 20 సంవత్సరాల వయసులో నేను నా ఝాన్సీని ఇవ్వను అని చెప్పి చెప్పగలిగే ధైర్యం ఎడికని వచ్చింది ఆమెకి. అట్లాంటివి మీరు చేయగలుగుతారు ఎవరైనా? ఎందుకు చేయలేరు? ఎందుకు చేయలేరు? ఎందుకు చేయలేరు అంటే నేనే చెప్తా సమాధానం కూడా. ఎందుకు చేయలేరు అంటే మన చరిత్ర, దేశ చరిత్ర మనకు తెలియదు, మన సంస్కృతి మన సాంప్రదాయం మనకు తెలియదు, మన ధర్మ చరిత్ర మనకు తెలియదు, మహాభారత యుద్ధం తెలియదు, రామాయణం తెలియదు మనకు. జనరల్గా చెప్తున్నా నేను, భగవద్గీత తెలియదు మనకు. అంటే పేర్లు మాత్రం విన్నాం కానీ దాంట్లో లోపల తాత్పర్యం ఏంటిది? రాముడు ఏ విధంగా ఆదర్శ పురుషుడు అయ్యిండు, శ్రీకృష్ణుడు ఏ విధంగా యోగేశ్వరుడు అయ్యిండు. శ్రీకృష్ణుడు రాసలీలలు కాదు, శ్రీకృష్ణుడు చరిత్ర, శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు, అది మనకు తెలియదు. అంటే మనకు కల్పితం ఏదైతే ఉంది అంటే దండయాత్ర ఎప్పుడైతే మన పైన అయ్యింది, దాదాపు 850 సంవత్సరాలు మనం బానిస బతుకులు మొగళ్ళతో బతికినాం, 150 సంవత్సరాలు బ్రిటిషర్స్ తోటి బతికినాం. ఆ బతికిన సందర్భంలో ఏమైంది, మన బుక్స్ అన్ని రీరైట్ చేసి మన చరిత్రను మొత్తం వక్రీకరించారు. ఆ వక్రీకరించిన చరిత్రను మనం నిజం అనుకుంటున్నాం, అవునా? అట్లాంటి ఝాన్సీ రాణి 20 సంవత్సరాల వయసులో ఆమె ఆ విధంగా స్ఫూర్తిదాయకంగా అయ్యిందంటే వారి యొక్క కుటుంబం ఏదైతే ఫ్యామిలీ ఉండే ఆమె తల్లిదండ్రులు కానీ వాళ్ళ చరిత్రను ఆమెకు చెప్పారు, బోధించారు. కాబట్టి అంత వీరనారిగా ఆమె జయించి ఒక వైపు భుజం పైన బిడ్డనేసుకొని ఒక చేతితో ఖడ్గాన్ని పట్టి, ఎంత ధైర్యం ఉండాలి? ఖడ్గాన్ని బట్టి యుద్ధం చేసింది. యుద్ధం చేసిన తర్వాత యుద్ధ రంగంలోనే ఆమె ప్రాణాలను కోల్పోయింది. కానీ ఆమె ప్రాణాలు కోల్పోయినా కూడా ఏమైంది, మనకి విప్లవం మళ్ళీ ఇంకా చెలరేగింది. అంటే అందరికీ స్ఫూర్తిదాయకమైంది. ఆమె ఒక ప్రాణాలు కోల్పోవడం అమరురాలైంది, ఆమె వీరగతి పొందింది. ఆ వీరగతి పొందడంతో ఏమైంది మనకంటే ఇంకా భారతదేశంలో ఏదైతే స్వతంత్ర సమర యోధులు ఏదైతే విప్లవం ఉంటే అది ఇంకా స్ఫూర్తిదాయకంగా పెరిగింది. అంటే అటువంటి వీరనారి వల్ల ఇంకా స్ఫూర్తి మనకు వచ్చింది. కానీ మళ్ళీ ఇక్కడ ఇంకా ఇంకొకటి ఉంది, స్ఫూర్తి వచ్చింది. స్ఫూర్తి వచ్చిన సందర్భంలో ఒక ఆయన మహారాష్ట్రలో ఒక ఆయన బాబా అని చెప్పేసి వచ్చేసింది ఆయన. అంటే ఇది ఎక్స్ట్రా నాలెడ్జ్ చెప్తున్నా మీకు, ఇది వెళ్ళి మళ్ళీ రీసెర్చ్ చేయండి, ఇంకా నేను చెప్పాలి అవతల. అయితే ఆయన నేను ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిండు అంటే స్వతంత్ర సమర యోధులు ఎవరైతే విప్లవకారులు ఎవరైతే ఉన్నారో వారి స్ఫూర్తిని తగ్గించాలి అని చెప్పేసి ఆయన తయారు చేసి జనాలలో హిందూ ఒక గురువు లాగా ఆయన తీసుకొచ్చి ప్రెజెంటేషన్ చేసి అంతే ప్రెజెంటేషన్ చేశారు. ఆయన మనం దేవుడు అనుకుంటున్నాం, ఆయన కాళ్ళకట్ట శివుడిని పెడుతున్నాం. మనం వెళ్ళి చూస్తే తెలుస్తుంది మనకు బయట గుళ్ళల్లో ఆయన కాళ్ళకట్ట శివుడిని పెడుతున్నాం. ఎప్పుడైతే ఆయన గురువు గిట్ట కాదు, ఆయన గంజాయి కొట్టేది. గురువు ఎట్లయితాడు అంటే నేను చెప్తున్నది కాదు, ఆయన పుస్తకం చరిత్రనే చెప్తుంది, నేను చెప్పేదాం కానీ కాదు. ఆయన చరిత్ర చదివితే మనకు తెలిసిపోతుంది. అంటే ఇది ఎక్స్ట్రా చెప్తున్నా మీకు, వెళ్ళి రీసెర్చ్ చేయండి. దీని అవతల నేను చెప్పాను, నెక్స్ట్ వీక్ కావాలంటే నెక్స్ట్ వీక్ చెప్పాలి ఈ విషయం. అయితే ఇప్పుడు మనము తెలుసుకున్న విషయం ఏంటిది, వందే మాత్రం ఒకటి తెలుసుకున్నాం, ఝాన్సీ లక్ష్మీబాయి ఒకటి తెలుసుకున్నాం. దాని తర్వాత ఇంకోటి మనకి లాస్ట్ వీక్ 16th రోజు సండే రోజు కర్తార్ సింగ్ సార్బా అని చెప్పేసి ఒక స్వతంత్ర సమరయోధుడు కర్తార్ సింగ్ సార్బా. ఆయన ఎవరు అంటే భగత్ సింగ్ వాళ్ళ గురు. భగత్ సింగ్ అందరికీ తెలుసు కదా, భగత్ సింగ్ వాళ్ళ గురు. ఆయన 16 years ఏజ్లో విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువుల కోసం అని చెప్పి చదవడానికి వెళ్ళాడు. అంటే ఇదంతా కనెక్టివిటీ ఉంది కాబట్టి చెప్తున్నా ఇప్పుడు. అయితే విదేశాలలో ఉన్నత చదువుల గురించి అని చెప్పి చదవడానికి వెళ్ళినప్పుడు అక్కడ విదేశాలలో ఆయనకి అంటే భారతీయుడు కదా, భారతీయులను బానిసలుగా చూసేది. అంటే బానిసలు అయిపోయినాం కదా భారతదేశంలో. విదేశాలలో వెళ్ళి చదవడానికి వెళ్ళినా కానీ, ఉన్నత చదువులకు వెళ్ళినా కానీ అక్కడ కూడా బానిసలాగానే చూసేది ట్రీట్మెంట్. అంటే నీచంగా, అతి నీచంగా. అది చూసి ఆయన లోపల ఒక విప్లవం ఏర్పడ్డది, ఒక ఆలోచన మొదలైంది. ఆలోచన మొదలయ్యి ఆయన ఏం చేసిండు, బ్యాక్ టు భారత్కి వచ్చిండు. భారతదేశానికి రిటర్న్ వచ్చేసి అప్పుడు ఆయన ఒక విప్లవకారుడుగా, స్వతంత్ర సమర యోధుడుగా అయిన తర్వాత భగత్ సింగ్కి మొదటి గురువు ఆయననే. సర్దార్ భగత్ సింగ్కి మొదటి గురువు ఆయననే. ఆయన ఏ వయసులో ప్రాణాలు కోల్పోయిండు అంటే జస్ట్ 19 సంవత్సరాల వయసులో ఉరికంబానికి ఎక్కిండు. ఎందు గురించి ఎక్కిండు చెప్పు.
ఫ్రీడమ్ ఎవరికి ఫ్రీడమ్? మనకి. కరెక్ట్ చెప్తుంటాను. 19 సంవత్సరాల వయసులో ఇవాళ మనం జనరల్గా చెప్తున్నా, మనం 13 ఇయర్స్ 14 ఇయర్స్ రాగానే మనం అనుకుంటాం చాలా పెద్దోళ్ళం అయిపోయినాము, మా తల్లిదండ్రులు ఏం లేదు, మాకే మొత్తం తెలుసు, మా తల్లిదండ్రులకు ఏం తెలియదు జనరల్గా అంటుంటాం మనం. ఒకవేళ అదే కర్తార్ సింగ్ సార్బా, ఝాన్సీ లక్ష్మీబాయి ఒకవేళ తలుచుకుంటే విలీనం అయిపోయి వాళ్ళు వాళ్ళ సుఖాన్ని అనుభవించగలుగుతుండే కదా. మనం మన జలసాల కోసం చాలా చేస్తాం, మన తల్లిదండ్రులకి ఎదిరిస్తాం, ఒక్కో సందర్భంలో జనరల్గా చెప్తున్నాం ఎదిరిస్తాం. కానీ మరి వాళ్ళు ఒకవేళ అదే పని చేస్తుంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళ జలసాలకు వాళ్ళ సుఖాన్ని ఒకవేళ అనుభవించాలనుకుంటుంటే ఇవాళ మనం భారత భూమి మీద పుడుతుంటిమా? జనరల్గా చెప్తున్నాం పుడుతుంటిమా? మనం కూడా బానిసలం అయిపోతుంది, మళ్ళీ అదే బ్రిటిష్ కాలనీలో ఉంటుంటివి. కానీ భారత భూమిలో మాత్రం మన జన్మ ఉండకపోతుండే, భారత భూమి పైన మన జన్మ ఉండకపోతుండే ఒకవేళ వాళ్ళు అట్లా ఆలోచిస్తుండే. అంటే ఒక ఉన్నత చదువులకు చదువుకోవాలని చెప్పి విదేశాలకు వెళ్ళినటువంటి వ్యక్తికి మనసులో ఒక ఆలోచన రావడంతో విప్లవకారుడుగా మారి స్వతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి 19 సంవత్సరాల వయసులో ఉరికంబాన్ని ఎక్కి. అంటే ఇట్లాంటి చరిత్ర మన భారతదేశానికి. ఈ చరిత్ర మన బుక్స్లో ఉందా? లేదు. ఈ చరిత్ర ఎక్కడ తెలుసుకోవాలి? ఎక్కడ తెలుసుకోవాలి? గుళ్ళ పూజారి చెప్పాడు. సొంతంగా మన రీసెర్చ్ చేయాలి, లేదా మన పేరెంట్స్ అనే చెప్పాలి, లేదా మన తాతల నాన్నమ్మలనే చెప్పాలి, లేకపోతే మన రాష్ట్రీయ భజనలు ఇట్లాంటి ఏదైతే మన కేంద్రం నడుస్తుంది హనుమాన్ చాలీసా కేంద్రం వీటికన్నా రావాలి. వీటికన్నా వస్తే ఏమవుతుంది? ఇటువంటి విషయాలు కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. కొత్త విషయాలు తెలియడంతో లాభం ఏంటిది అంటే మీ లోపల పౌరుషం వస్తుంది. అంటే మన దేశ చరిత్ర మన ధర్మ చరిత్ర ఒకవేళ తెలిసిందనుకో మనం పౌరుషంగా బతకగలుగుతాం. అంటే బానిసలు కాదు మనం నెక్స్ట్. లేకపోతే ఏమవుతుంది? ఇవాళ జనరేషన్ మొత్తము 6th క్లాస్ పిల్లాడే సిగరెట్ తాగడం మొదలు పెడుతుండు, 10th క్లాస్ దగ్గరకు వచ్చేసరికి ఆల్కహాల్కి అడిక్ట్ అవుతారు, సిగరెట్ నుంచి ఏమవుతుంది? గంజాయికి పోతుంది, డ్రగ్స్కి పోతుంది, లైఫ్ అట్టహాస్యంగా మధ్యలో యుక్త వయసులో లైఫ్ కోల్పోతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మన పేరెంట్స్ మన పైన ఎన్నో డ్రీమ్స్ పెట్టుకోరు, వాళ్ళు కష్టపడి మనం చదివిస్తారు. జనరల్గా చెప్తున్నా, మనకు చదివిస్తారు. చదివించేది ఎందుకు గురించి చదివిస్తారు? అరే మేము చదువుకోలే, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా పిల్లలు ఉన్నత గతికి వెళ్ళాలి, మా పిల్లలు దేశానికి ధర్మానికి ఏదో చేయాలి, లేదా మా కుటుంబానికి ఏదో చేయాలి అని చెప్పి ఆలోచనతో వాళ్ళు మనకు చదివిస్తారు, వాళ్ళు కష్టపడుతూ. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ డబ్బుల విలువ లేకుండా మనం జలసాలకు వెళ్తున్నాము, లేదా ఇంకో దగ్గరికి వెళ్తున్నాము, ఇంకోటి అవుతుంది. దాంతో ఏమవుతుంది? లైఫ్ మనదే పాడవుతుంది. అంటే ఒక చిన్న రియలైజేషన్ చెప్తున్నాం. అది కాకుండా ఉండాలంటే ఏంటిది? మళ్ళీ ఇట్లాంటి కేంద్రానికి రావడము, ఇక్కడ మాటలు నేర్చుకోవడం, తెలుసుకోవడం, కొత్త విషయాలు తెలుసుకుంటే ఏమవుతుంది? మన లోపల ఒక మార్పు వస్తుంది. అంటే మన వ్యవహారంలోనే మార్పు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వ్యవహారంలో మార్పు వచ్చిందంటే ఆటోమేటిక్గా మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పెరిగిందనుకో, అంటే బ్రెయిన్కి ఎప్పుడు ఒకటే ఉండదు. బ్రెయిన్కి ఒకటే ఉందనుకో, రెగ్యులర్ ఏ అని చెప్పి రాసిరనుకో పొద్దు అయిపోతుంది బ్రెయిన్. ఏ తర్వాత బీ గిట రాయాలి, బీ తర్వాత జెడ్ గిట రాయాలి. అంటే అప్పటి వరకు అంతవరకు పోతేనే మన బ్రెయిన్ అనేది యాక్టివ్ ఉంటుంది. లేదా బ్రెయిన్ ఏమవుతుంది? డెడ్ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది, బ్రెయిన్కి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఒక పక్షి ఉన్నది, ఆ పక్షి నీళ్ళు పెట్టా, పక్షి రెగ్యులర్ వచ్చి అంటే నీళ్ళు తాగిపోతుంది, దానికి అలవాటు అయిపోతుంది. దానికి ప్లేస్ మార్పు తాగదు అది. లేదా మన ఇంట్లో పెట్టుంది, ఇంట్లోనే తింటారు తప్ప బయట తినదు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మనం కూడా అట్లా అయిపోతాం, పెట్లాగా కావాలా, లేకపోతే పౌరుషం గల్ల పౌరులం కావాలా? పౌరుషం గల్ల పౌరులమే కావాలి కదా. అంటే మన లోపల ధైర్యం అనేది ఉండాలి కదా. ధైర్యం లేకపోతే మీద వాళ్ళు చూస్తున్నాం బయట సమాజంలో అమ్మాయిల పైన అగాత్యాలు చాలా పెరిగిపోతున్నాయి. ఎందువల్ల పెరుగుతున్నాయి? మన లోపల అలర్ట్నెస్ లేకపోవడం. ఒకవేళ అదే అలర్ట్నెస్ మనకు ఉందనుకో, అట్లాంటి అగాత్యాలు అయితే మన పైన కావు కదా. అదే కన్నెత్తియడం చూడరు, కరెక్ట్ చెప్తుంటారా? కన్నెత్తియడం చూడరు. ఒకవేళ ధైర్యవంతులు ఉన్నాం అనుకో, ఇప్పుడు మనం ఇట్లా సుస్తుగా కూర్చున్నాం అనుకో, ఇప్పుడు నేను చెప్తున్నా ఎగ్జాంపుల్, నేను ఇట్లా కూర్చున్నాను అనుకో, లేక నేను ఇట్లా అని చెప్పి డీలా వచ్చినా అనుకో, నా మాటల వాయిస్లో మీకు ఉంటుందా? ఉండదు కదా, ఉంటుందా? అందుకే ఫస్ట్ మనం ఫిట్నెస్ గురించి ఒకటి కాన్సన్ట్రేషన్ చేయాలి, మైండ్ కాన్సన్ట్రేషన్ ఒకటి ఉండాలి. అందుకే మనకు హనుమాన్ చాలీసా చెప్పిండు, బల బుద్ధి విద్య దేహమోహ అనే కలేశిక. అంటే మనసులో ఉన్నటువంటి కలేశాలు కూడా తొలగిపోవాలి అని చెప్పేసి మనం హనుమాన్ చాలీసా ద్వారా కోరుతున్నాం. అంటే హనుమాన్ చాలీసా చదివినామంటే ఒట్టిగా హనుమాన్ చాలీసా చదువుతలే మనం. హనుమాన్ చాలీసాలో చాలా ఉంది విషయం, అంటే చెప్పడానికి ఉంటే చాలా ఉంది, కానీ నేను చెప్పాను ఇప్పుడు, తర్వాత చెప్పుకుందాం, సమయం లేదు కాబట్టి. ఎందుకంటే సమయం మనకు ఇచ్చింది కొంచెమే, సరేనా? ఇంకేమైనా దీని విషయంలో డౌట్స్ ఉంటే నాకు అడగండి, నేను చెప్తాను. లేదా మంచిని ఏం చేయాలి? 10 మందితో పంచుకోవాలి, అవునా? 10 మందితో పంచుకోవాలి మంచిని. అదే చెడు ఉందనుకో
ఎండ్ చేసేయాలి దాన్ని, ఎండ్ చేసేయాలి ఆడికి. ఎండ్ చేయలేదనుకో క్యాన్సర్ ఏమవుతుంది? క్యాన్సర్ అయితే ఏం చేస్తారు? ఆడికి కట్ చేసేస్తారు. లేదంటే ఆ క్యాన్సర్ ఏం చేస్తారు? మనిషి పింగ్ చేస్తారు. అంతే కదా, చేయడంలో మనిషి పింగ్ చేస్తారు. కాబట్టి క్యాన్సర్ని ఆడికి ట్రీట్మెంట్ చేస్తారు. చెడు ఉందనుకో అక్కడికి క్లోజ్ చేయాలి, మంచి ఉందనుకో 10 మందితో పంచుకోవాలి. కాబట్టి నెక్స్ట్ వీక్ దయచేసి సమయానికి వచ్చేది ఆలోచించండి. సమయంతో పాటు మీతో పాటు వెళ్ళొచ్చు, అంటే మన దగ్గరికి వెళ్ళొచ్చు. ఇవాళ మనం చూస్తున్నాం కొన్ని చోట్ల మనం పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసాక కంప్లైంట్ తీసుకునే పరిస్థితులు లేవు. కొన్ని జరుగుతున్నాయి మన పైన దాడులు. కరెక్ట్ ఆన్సర్ మనం చెప్పేది అది వాస్తవం, వేరే ఉంటుంది. కానీ మనం అటు ఆలోచిస్తలేము. ఎంతసేపు సాఫ్ట్వేర్ అనుకుంటే అటే వెళ్తున్నాం. దాన్ని చూస్తే లాస్ట్ మంత్ మనకి 13,500 లే ఆఫ్స్ అయింది. నీకు ఫిబ్రవరి లోపల ఇంకా లే ఆఫ్స్ అయింది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది కాబట్టి ఇంకా లే ఆఫ్స్ అయింది. అంటే ఫ్యూచర్ అటు కాదు ఇటు ఉంది, కానీ ఆ ఫ్యూచర్ని మనం చూస్తలేం. కానీ రాబోయే రోజుల్లో ఇవాళ డేట్లో రాసి పెట్టుకుంటే అందరు ఇంటికి పోయి రాబోయే ఒక 10 years తర్వాత అగ్రికల్చర్ పైన గిట్ట బీటెక్ వెళ్తుంది. ఆల్రెడీ స్టార్టింగ్ అంట. ఉద్యోగాలు మీరు చూసినట్లయితే మీకు తెలుసో లేదు కానీ ఇప్పుడు మన జాబ్స్ ఉన్నాయి కదా 30,000 40,000 జాబ్స్. ఇప్పుడు వీ రిక్వైర్ ఏమంటారు పంట పండించే వాళ్ళు కావాలి, వాళ్ళు 40,000 పే చేస్తాం స్పెసిఫిక్గా. ఇలాంటివి ఆల్రెడీ స్టార్ట్ అయింది. అన్నట్టు ముందు చాలా హ్యూజ్ డెవలప్మెంట్ చూస్తాం దాంట్లో. అంటే మన బేసిక్ మన ఏమంటారు మన దేశంలో ఉన్న బేసిక్ వ్యవస్థ కదా చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసుకోవడం. సో అది ఒక వృత్తి కింద మారి అది చాలా లీస్ట్ అయిపోతుంది, నారో డౌన్ అయిపోతుంది. అదే అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ఇక్కడ. ఇప్పుడు రైతు ఇవాళ మనకు వెదర్ రిపోర్ట్ చెప్తుంది. వెదర్ రిపోర్ట్ మనం ఫోన్లో చూస్తాం. అదే రైతు ఉన్నాడు అనుకో, ఇట్లా ఆకాశాన్ని చూసి సమయం చెప్పేది. అదే ఆకాశాన్ని చూసి వర్షం వస్తుందా రాదా అని చెప్పేది. అదే మట్టి విసికే కుమ్మరివాడు సాయిల్ ఇంజనీర్ ఉండే ఆ మట్టి దేనికి పనికి వస్తుందని చెప్పి, అంటే సర్టిఫికేట్ లేకుండా పట్టా లేకుండా ఇంజనీర్స్ వాళ్ళు, కానీ ఇవాళ ఏమైపోయిన పరిస్థితి కులవృత్తులు వాళ్ళ చేసేది. కుల వ్యవస్థ ఉండొద్దు, కానీ కుల వృత్తులు ఉండాలి. కుల వ్యవస్థ అంటే మళ్ళీ అది విభజన అవుతుంది. ఆ విభజన కావద్దు. మనం కలిసికట్టుగా హిందువులతో ఉండాలి. ధర్మం మనది ఒకటే కాబట్టి, సనాతన ధర్మం కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలి. కానీ మళ్ళీ ఇంకోనికి పిలవాల్సి వస్తుంది, బయటికి వెళ్ళి ఓలా ఊబర్ లాగా పిలవాల్సి వస్తుంది. అంతే పరిస్థితి. సరే, ఇప్పుడు నాకు ఇచ్చిన సమయం అయిపోయింది.